బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. పంటలు పొట్టుకు వచ్చే దశలో సాగునీరు లేక వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోతుందని రైతులు లబోదీబోమంటున్నారు. నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వేసినా ఫలితం లేదని బోర్మంటున్నారు రైతులు. కొంతమంది రైతులు ఆశ చావక ట్యాంకర్లతో నీరు పోయిస్తున్నారు. నల్గొండ జిల్లాలో సాగునీటి కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నల్లగొండ జిల్లాలో పలు మండలాల్లో ఇటు మొత్తం కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు మండలంలో ఉన్నటువంటి ఊకొండి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉదయ సముద్రం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఆ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉదయ సముద్రం, అదేవిధంగా కింద బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు కింద పరిసర పొలాలు, సాగు పొలాలు ఇవన్నీ. కానీ మనం చూస్తే ఇక్కడ మొత్తం కూడా నిర్రెలు బారిపోయిన పరిస్థితి చూడవచ్చు. మనం కంకులు అంటే ఈనడానికి వచ్చినాయి. కంకులు వేస్తున్న క్రమంలో మొత్తం కూడా వాటర్ రాకపోవడంతో నీళ్ళన్నీ కూడా అడుగంటిపోవడంతో నేలంతా కూడా నిర్రెలు బారిపోయి పొలాలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి. మనం ఉన్న ప్రాంతంలోనే దాదాపు 100 ఎకరాలకు పైన ఇదే పరిస్థితి ఉందని చెప్పి అయితే ఇక్కడ స్థానిక రైతులు చెప్తా ఉన్నారు. మొత్తం ఇటు నియోజకవర్గాలు కావచ్చు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 1000 ఎకరాల్లో ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. గతంలో ఇటు నాగార్జున సాగర్ కావచ్చు ప్రాజెక్ట్ అన్ని కూడా నిండు కుండల ఉన్నప్పటికీ కూడా చెరువులు నింపడంలో అధికారులు అలసత్వం, ఆ తర్వాత అనుబంధ అంటే ఈ బ్రాహ్మణ వెల్లం నుంచి ఇక్కడ వరకు కూడా కాలువలు తీయకపోవడం, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. తమ పెట్టుబడి పెట్టినదే కాకుండా అదేవిధంగా ఇంతవరకు కౌలుదారులు కావచ్చు లేకపోతే ఇతర అంతా కూడా నష్టపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతవరకు ఇక్కడ నష్టం జరిగింది? మీకు సంబంధించి ఎంత నష్టం జరుగుతుంది? ఎట్లా ఉంది పొలాలు? మాకు ఒక 4 ఎకరాలు ఉంటుంది. 4 ఎకరాలలో ఒక 3 ఎకరాలు నాటు పెట్టాం. 3 ఎకరాలు నాటు పెడితే 2 ఎకరాలు ఎండిపోయింది. 1 ఎకరం బారుతుంది. ఆ 1 ఎకరానికి వచ్చేసి ఖర్చు 25 నుంచి 30 వేలు దాకా ఖర్చు వస్తుంది. 2 ఎకరాలు ఎండిపోయిందంటే అలాగే 60,000 లాసు, 60,000 పోయినాయి. ఈ మాకు నీళ్ళతోటి ప్రాబ్లం ఉండి నీళ్ళ వల్ల ఇప్పుడు ఇది మాకు ఉదయ సముద్రంకి వెళ్ళి కాలువలు తీసి మాకు చెరువులు నింపితే మాకు ఈ చెరువు పొలాలు ఎండిపోకుండా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ పెరిగి చెరువులు ఎండిపోకుండా, భూములు ఎండిపోకుండా ఉంటాయి. మీరు చెప్పండి, మీరు ఏమన్నా ఎన్ని ఎకరాలు వేశారు? మీకు ఏమైనా నష్టం జరిగింది? ఎట్లా? సార్ నా పేరు మల్లేష్. మొన్న 4 ఎకరాలు పెట్టినాం పొలం. 3 ఎకరాలు ఎండిపోయింది. ఎకరానికి 30,000 చొప్పున అయినా 90,000 నష్టం పంట పెట్టుబడి. ఇప్పుడు వాటర్ లేక 1 ఎకరం మామూలుగా పైపులు వేసి మొత్తం ఒక మడికి వారబెడుతున్నాం. ఆ ఎకరం కూడా అది కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉంది. ఇతను పంట కాపాడుకునేందుకు మొత్తం కూడా ట్యాంకర్తో నీళ్ళు పోస్తున్నారు. చెప్పండి, మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? అదేవిధంగా ట్యాంకర్తో నీళ్ళు పోయడం వల్ల పంట సాగు చేయవచ్చు అంటే అంటే మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుందా? కాదు సార్, అది ఏంటంటే మామూలుగా పసల గడ్డి గురించి అక్కడ వస్తుంది. మనకు ఒక మడి వారినా కానీ 1 ఎకరం 5 ఎకరాలల్లో 1 ఎకరం అన్న దక్కినా కానీ ఇంత పెట్టుబడి మటుకన్నా అక్కడ వస్తుంది అనుకుంటే ఆ పెట్టుబడి కన్నా ఎక్కువ ఇప్పుడు నేను డీజిల్ పోసిందే కానీ ట్యాంకర్ కిరాయి కానీ 50,000 దాటిపోయినాయి సార్. నేను పోయేబట్టి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 15 రోజుల సంది కూడా రోజుకు వచ్చేసి 3,000 ఆదాయం, 3,000 ఖర్చు. దానికి 3,000 ఖర్చుతోనే రోజు ఇప్పుడు పెడుతున్నా సార్. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం మొత్తం నష్టపోయే పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు కొంతవరకు ఉన్నది. అదేవిధంగా అంటే అది కూడా అంటే ఆ మిగిలినది కూడా కాపాడుకోలేకపోతే అది కూడా నష్టపోతుందని చెప్పి రైతులు చెప్తున్నారు. మరొకవైపు సమీప గ్రామాలలో త్రాగునీటికి కూడా ఎద్దడి ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం, ఇటు ప్రజాప్రతినిధులు స్పందించాలని చెప్పి అయితే రైతులు అదేవిధంగా స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. మునుగోడు మండలం ఊకొండి నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.